నమస్కారం అండి. నేను మీ డాక్టర్ బాలాజీ నుజుల్లా, చీఫ్ ఫిజియోథెరపిస్ట్, పల్స్ హార్ట్ మియాపూర్. సో, మోకాళ్ళలో గుజ్జును పెంచే, నొప్పిని తగ్గించే ఎక్సర్‌సైజెస్. చాలామందికి ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మోకాళ్ళల్లో ఒకసారి గుజ్జు అరిగిపోతే, మళ్ళీ కొత్తగా ప్రొడ్యూస్ చేస్తాం, లేతే అదేదో చేస్తాం, ఇదేదో చేస్తాం అనేది ఏ లెవెల్ ఆఫ్ సైన్స్‌లోనూ ప్రూవెన్‌గా లేదండి. సైంటిఫికల్లీ ప్రూవెన్‌గా లేదు. ఏ వర్టికల్ ఆఫ్ సైన్స్‌లో అది మోడర్న్ మెడిసిన్ అవ్వండి, ఆయుర్వేద అవ్వనివ్వండి, ఏదైనా సరే. కార్టిలేజ్ గుజ్జు అనగా కార్టిలేజ్ కనుక ఒకసారి అరిగిపోయింది అంటే కనుక, ఇంకా మళ్ళీ నార్మల్‌గా పెరగడం అనేది యూజువల్‌గా జరగదు. అసహజం అది. కానీ ఉన్న సిట్యుయేషన్‌ని ఆర్ అప్పుడున్న పరిస్థితిని ఇంకా అరిగిపోకుండా మోకాళ్ళని కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? అనేది మీకు ఎక్సర్‌సైజ్ రూపంలో చూపిస్తాను. సో, మీరు చక్కగా ఇలాగ స్టూల్ మీద కూర్చొని ప్రతి ఒక్కళ్ళు కూడాను కాళ్ళని స్ట్రెయిట్‌గా ఎత్తండమ్మా. ఇట్లా మోకాళ్ళ దగ్గర స్ట్రెయిట్ చేయండి. ఇంకాస్త పైకి. వేళ్ళు వెనక్కి అనుకొని ఈ పొజిషన్‌ని ఒక 5-10 సెకండ్ల పాటు హోల్డ్ చేసి మళ్ళీ మెల్లగా వదిలేయండి. లోపల దాకా తీసుకెళ్ళండి. మళ్ళీ బయటికి తేయండి. బస్. ఇలాగా రెండో కాలికి కూడాను. రెండో కాలు కూడా ఈ మోకాళ్ళ దగ్గర ఎత్తండి. వేళ్ళు వెనక్కనండి. సో, ఇప్పుడు చెప్పిన ఎక్సర్సైజ్ అనేది రోజుకి 15-20 సార్లు, మీకు వీలైనంత 15-20 సార్లు 2 కానీ 3 పూట్ల కానీ చేస్తే, అయితే ఏ ఎక్సర్సైజ్ అయినా తినే ముందు చేయాలండి. తిన్న తర్వాత చేయకూడదు. భోజనం చేసిన కానీ లేదంటే టిఫిన్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడం అంత మంచిది కాదు. సో, ఏదైనా భోజనం చేసే ముందు కానీ టిఫిన్ చేసే ముందు కానీ 3 పూట్ల ఈ ఎక్సర్సైజ్ చేసుకొని 15-30 సార్ల మధ్యలో ఆర్ 20 సార్ల మధ్యలో విచ్ ఎవర్ ఈజ్ కన్వీనియంట్. మినిమమ్ ఈజ్ 15 సార్లు చేయాలి ఈ ఎక్సర్సైజ్ చేస్తే కనుక. దట్ వుడ్ బి వండర్ఫుల్లీ హెల్పింగ్. కాకపోతే గుజ్జు పెంచే వేరే మార్గాలు ఏంటి అని అనడం కంటే గుజ్జు పాడవకుండా చూసుకునే మార్గాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మార్గాలు ఏంటి అంటే కింద కూర్చోకూడదు, మోకాళ్ళు దగ్గర ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు, అలాగే ఇండియన్ టాయిలెట్స్ వాడకూడదు. ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా మోకాళ్ళు అరుగుదల ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళు నార్మల్గా అన్నీ చేసుకోవచ్చు, ఫిట్గా ఉండేవాళ్ళు అన్నీ చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు కింద కూర్చోకూడదు, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని క్రాస్ లెగ్ సిట్టింగ్ అనేది చేయకూడదు, అలాగే ఇండియన్ టాయిలెట్స్ వాడకూడదు, అండ్ ఎక్కువసేపు నుంచోకూడదు, అలాగే ఎక్కువ దూరం బాగా కాళ్ళల్లో నొప్పి వచ్చేంత దూరం నడవడం, ఇష్టం వచ్చినట్టు నడిచేయడము అది కూడా చేయకూడదు. అలాగే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరందరూ వాకింగ్ చేసేటప్పుడు ప్లెయిన్ సర్ఫేస్ మీద ఒక మంచి వాకింగ్ ఆర్ జాగింగ్కి సంబంధించిన షూస్ కొనుక్కొని చేయాలి తప్పితే, ఎలా పడితే అలాగ మనం ఇప్పుడు పార్కులో అక్కడ చూస్తూ ఉంటాం. ఒక్కొక్కళ్ళు చేతులు ఊపుతో కాళ్ళు ఊపుతో అన్నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఏ షూస్ పడితే ఆ షూజు చెప్పులు వేసుకొని చేసేస్తూ ఉంటారు. అలా కాదండి. ప్లెయిన్ సర్ఫేస్ ప్రాపర్ జాగింగ్ ట్రాక్ మీద జాగింగ్ కానీ వాకింగ్ కానీ షూస్ వేసుకొని ప్రాపర్ వాకింగ్ అనేది మోకాళ్ళు అరుగుదల ఉన్నవాళ్ళు చేయొచ్చు. యూజువల్లీ అప్ టు గ్రేడ్ 3 ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.